వందే మాతర గీతంపై ఇవాళ లోక్సభలో ప్రత్యేక చర్చ జరపనున్నారు. వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ఈ జాతీయ గేయం గురించి ఇప్పటి వరకు వెలుగులోకి రాని పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో వందే మాతరంపై చర్చను ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. ఎన్డీఏ పక్షాలకు లోక్సభలో 3 గంటలు కేటాయించగా కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఉపనేత గౌరవ్ గగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా సహా 8 మంది నేతలు మాట్లాడనున్నారు. అలాగే రేపు రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు ప్రసంగిస్తారు. వందే మాతర గీతాన్ని 1875 నవంబర్ 7న తొలిసారిగా లిటరరీ జర్నల్ బంగదర్శన్లో ప్రచురించారు. అనంతరం 1882లో ప్రచురితమైన తన నవల ఆనందమఠ్లో చటర్జీ ఈ గీతాన్ని భాగం చేశారు. వందే మాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవాన్ని ఏడాది పాటు నిర్వహించుకునే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ గత నెల 7న ఢిల్లీలో ప్రారంభించారు. ఏడాది పాటు విద్యార్థులు, యువతలో జాతీయ గీతంపై అవగాహనను పెంపొందించనున్నారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని, తద్వారా దేశ విభజనకు బీజాలు నాటిందని మోదీ ఆరోపించారు. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సహా ఎన్నికల సంస్కరణలపై రేపటి నుంచి పార్లమెంట్లో చర్చించనున్నారు.